ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేని వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుంటే, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఈ మాట ఎవరికి వస్తుందంటే, క్రైస్తవులైనటువంటి మనము దేవుని తట్టు చూసి ప్రార్థన చేసేవారుగా, ఆయన తట్టు సమస్తము అడిగేవారుగా, దేవుని స్తుతించేవారుగా ఉండి కూడా మన నాలిక మరి భూలోకంలో మరి భూమి మీద ఎలాంటి ప్రభావం కలిగినటువంటి పరిస్థితులు మనం మాట్లాడగలుగుతామంటే, అది ఉచ్చరింపగానటువంటి మాటలతో మనం ఈ భూలోకంలో మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మనం పుట్టిన మొదలుకొని దేవుళ్ళకి వచ్చేంత వరకు కూడా మన యాస, భాష, తీరు, అలవాట్లు అన్నీ కూడా మరి లోకానుసారంగా ఉన్నాయి. ఈ మిత్రమా, దేవుని స్తుతిస్తున్నామంటే నిజంగా స్తుతిస్తే కనుక నీ నాలుగు మార్చు, లేదంటే దేవుడు వాటిని